కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏ విధంగా ఉందో గుర్తించేందుకు గాను భౌతిక భూ సాంకేతిక పరీక్షలు చేయడానికి ఈ నెల 29వ తేదీన ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక ఇతర భూ పదార్థాల పరిశోధనా కేంద్రం నిపుణుల బృందం రానుంది. ఈ మేరకు రాష్ట్ర అధికారులకు ఆ సంస్థ సోమవారం సమాచారం ఇచ్చింది. ఇప్పటిదాకా మట్టి నమూనాలు పంపిస్తే పరీక్షలు చేసి వివరాలు ఇస్తామని సంస్థ చెబుతూ వచ్చింది. అయితే అధికారులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో నిపుణులను పంపుతోంది. మరోవైపు బ్యారేజీ 7వ బ్లాక్లోని గేట్ నెంబర్ 20కి ఎదురుగా ఏర్పడిన అగాధాన్ని గ్రౌంటింగ్ పద్ధతిలో పూడ్చేందుకు బోర్వెల్ ద్వారా హోల్స్ చేస్తున్నారు. ఇక ఈ పనులను సోమవారం బ్యారేజీ మరమ్మతుల కమిటీ చైర్మన్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ పరిశీలించారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్ కమిటీ సభ్యులతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను అనిల్ కుమార్ సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్ 7లో జరుగుతున్న షీట్ ఫైల్ ఏర్పాటు, గేట్ల తొలగింపు పనులను కూడా వీరు పరిశీలించారు. గ్రౌంటింగ్ పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సూచనలను పాటిస్తూ తాత్కాలిక మరమ్మతుల్లో వేగం పెంచాలని, వానాకాలం ప్రారంభమయ్యే నాటికి గేట్లన్నీ తెరిచి ఉండేలా చూడాలని అన్నారు. అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించారు. వానాకాలంలో బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలి అన్నారు. బ్యారేజీకి దిగువ ప్రవాహం వైపు ఉన్న లీకేజీలను, ఎగువ ప్రవాహం వైపు గేట్లు, ప్లాట్ఫాంపై పేరుకుపోయిన ఇసుక తొలగింపు పనులను పరిశీలించారు. దీనికి ముందు కన్నేపల్లి పంప్ హౌస్ ను సందర్శించారు. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటే దానిని బట్టి పంప్ హౌస్ ను సిద్ధంగా ఉంచాలి అని అన్నారు. పంప్ హౌస్ లో మోటార్లు, డెలివరీ ఛానల్ తో పాటు అన్నారం బ్యారేజీని కలిపే గ్రావిటీ కెనాల్ ను పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్ 7 కింద ఏర్పడిన అగాధాన్ని పూడ్చేందుకు చేపట్టనున్న గ్రౌంటింగ్ పనులకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రమే ఇసుక గ్రౌంటింగ్ పనులు ప్రారంభించాలని అనుకున్నప్పటికీ ఇందుకు సంబంధించిన హోల్స్ పూర్తయ్యేసరికి చీకటి కావడంతో వీలు కాలేదని సమాచారం. ఇక 20వ, 21వ పిల్లర్ల మధ్య ఉన్న గేట్ కటింగ్ తో పాటు బ్యారేజీకి దిగువన షీట్ ఫైల్స్ అమరిక పనులు మాత్రం కొనసాగుతున్నాయి. ఇక గేట్ల కత్తిరింపు ప్రక్రియ 10 రోజుల్లో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.